అనగనగా శాంతిపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. పచ్చని పొలాలు, ప్రశాంతమైన గాలితో ఆ ఊరు ఎంతో కళకళలాడుతూ ఉండేది. తెల్లవారుజామునే వినిపించే పక్షుల కిలకిల రావాలు, దేవాలయం నుండి వచ్చే ఘంటానాదాలు ఆ ఊరికి ఒక ప్రత్యేకమైన శోభన ఇచ్చేవి. ఆ పల్లెటూరులో సోమయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతని కళ్ళలో ఎప్పుడూ పైసల మెరుపే. ఊరి జనం కష్టాల్లో ఉంటే అతను దాన్ని తన పెట్టుబడిగా మార్చుకుని వారి ఆస్తులను కాజేసేవాడు. హమ్మయ్య! ఈ నెల లాభం గట్టిగానే వచ్చింది. అరే, ఈ రంగన్నగాడు వడ్డీ కట్టి 3 నెలలైంది. వీడడిగితేగాని డబ్బులు తీయడు. రేపెళ్ళి వాడి పాడి ఆవును తోలుకురావాలి. అదమ్మితేగాని పాత బాకీకసలు వడ్డీ పడదు. లోకమంటేనే ఇంత. ఎవడిని ఎలా తొక్కాలో తెలిసినోడే ఈ కాలంలో రాజు. అదే ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్య కేవలం ఒక రైతు మాత్రమే కాదు, ఊరి జనం కష్టాల్లో ఉంటే ముందుండే వ్యక్తి. ఒకప్పుడు రామయ్య తండ్రి కూడా సోమయ్య దగ్గర అప్పుచేసి అది తీర్చలేక తాను ప్రాణంగా ప్రేమించే ఎకరం పొలాన్ని సోమయ్య పరంచేశాడు. ఆ బాధతోనే రామయ్య తండ్రి కన్నుమూశాడు. నాన్నా, ఈ పొలం కోసం నువ్వు ఎంతగా తప్పించావో నాకు తెలుసు. ఆ సోమయ్య మోసంతో నిన్ను బలి తీసుకున్నాడు. ఈ మట్టి సాక్షిగా చెప్తున్నాను, వాడు చేసిన అన్యాయానికి తగిన శాస్తి జరిగేలా చేస్తాను. ఏవండి, మళ్ళీ పాత విషయాలు గుర్తొస్తున్నాయా? గతం గతః. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ అర ఎకరం పొలాన్ని కాపాడుకుంటే చాలు. ఇది కేవలం నా పొలం సమస్య కాదు లక్ష్మి. సోమయ్య ఈ ఊర్లో ప్రతి ఒక్కరికంట కన్నీరు పెట్టిస్తున్నాడు. ఆ కన్నీట్లో వాడు కొట్టుకుపోయే రోజు దగ్గర్లోనే ఉంది. ఒకరోజు రామయ్య తన పొలానికి నీరు పెడుతుండగా సోమయ్య తన బంట్రోతులతో అక్కడికి వస్తాడు. ఏరా రామయ్య, పంట బాగానే పండుతున్నట్టుంది. కానీ నీ అప్పు అసలు కంటే వడ్డీనే ఎక్కువైంది తెలుసా? రేపొద్దున్నే ఆ కాగితం మీద సంతకం పెట్టు. ఈ పొలం కూడా నా పేరిట రాసి. ఏంటయ్యా సోమయ్య గారు, నేను తీసుకున్నది 10,000, ఇప్పటికే 20,000 కట్టాను. ఇంకా ఎంత బాకీ అంటారు? ఇది అన్యాయం. అన్యాయమా? నా దగ్గర ఉన్న లెక్కల పుస్తకం మారు మాట్లాడదు రామయ్య. వడ్డీ అంటే చక్రవడ్డీ. అది నీలాంటి వాళ్ళకర్థం కాదు. రేపు సంతకం పెట్టకపోతే నీ నాగల్ని, ఎడ్లని ఊరి మధ్యలో వేలం వేస్తాను. జాగ్రత్త. సరేనయ్యా, రేపు మీ ఇంటికే వస్తాను. సోమయ్య వెళ్ళిపోయిన తర్వాత రామయ్య ఇంటికి వచ్చి ఆలోచనలో పడతాడు. లక్ష్మి కంగారుగా అతని దగ్గరికి వస్తుంది. ఏవండి, సోమయ్య గారు రేపొద్దున్నే మనింటికొస్తానన్నారు. మన పొలం కాగితాలు ఇంకా ఆయన దగ్గరే ఉన్నాయి కదా. ఏమైనా తేడా వస్తే మన పరిస్థితేంటి? మామయ్య గారి పొలంలాగే ఇది కూడా పోతుందా? భయపడకు లక్ష్మి, వాడు మనల్ని మాత్రమే కాదు, ఊరందర్నీ పీల్చి పిప్పి చేస్తున్నాడు. ఆ గద్దకి రెక్కలు విరిచే సమయం వచ్చింది. ఒకప్పుడు నాన్నని మోసం చేసినప్పుడు నేను చిన్నవాడిని, ఏమీ చేయలేకపోయాను. కాని ఇప్పుడు వాడి ఆటలు సాగనివ్వను. మీరేం చేయబోతున్నారు? వాడు చాలా బలవంతుడు, పైగా వడ్డీ వ్యాపారి. వాడు బలవంతుడు కాదు లక్ష్మి, బలహీనుడు. వాడి బలహీనతే అత్యాశ. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. వాడు తన సొంత అత్యాశతోనే ఉచ్చులో పడేలా చేస్తాను. నువ్వు మాత్రం నేనేం చేసినా వింతగా చూడుకు, ఏదీ అడక్కు. నా స్నేహితులు రంగన్న, చారి కూడా నాకు సహాయం చేస్తారు. మరుసటి రోజు రామయ్య ఒక పాత ఇత్తడి కడియాన్ని పట్టుకుని సోమయ్య దుకాణానికి వెళ్తాడు. సోమయ్య గారు, దండాలండి. మా తాతగారు చనిపోయే ముందు ఒక రహస్యం చెప్పారు. మా పెరట్లో ఒక పాత ఇత్తడి కడియం దొరికింది, కానీ అది ఇత్తడి కాదు, మంత్రించిన బంగారమని ఆయన నమ్మకం. ఇదమ్మి నా అప్పు తీర్చుకుందామని వచ్చాను. ఒరే రామయ్య, నీకు పిచ్చి ముదిరినట్టుందిరా. ఇది అచ్చమైన ఎత్తర ముక్క. దీనికి రూపాయి విలువ కూడా లేదు. పోనీ నీమీద జాలితో నీ పాత అప్పులో ఒక 100 రూపాయలు తగ్గిస్తాను. దీన్నిక్కడ పడేసి వెళ్ళు. ఇది ఎందుకూ పనికిరాదు. రామయ్య మెల్లగా తన జేబులో నుండి ఒక చిన్న రంగునీళ్ల సీసాను తీస్తాడు. సోమయ్య గారు, ఆ కడియాన్ని తక్కువ అంచనా వేయకండి. నా దగ్గర ఒక మాయాద్రవం ఉంది. అది రాస్తే ఈ ఇత్తడి కూడా 24 క్యారెట్ల బంగారంలా మెరుస్తుంది. కానీ ఇది తయారు చేయడం చాలా కష్టం. ఇది కేవలం మీకు మాత్రమే రహస్యంగా చెప్తున్నాను. ఏది? ఆ సీసా ఇటివ్వు. మాయాద్రవం రాస్తే బంగారమవ్వడమేంటి? ఏమైనా మాయామంత్రాలున్నాయా? లేక నాతో ఆటలాడుతున్నావా?
అయ్యా, నమ్మకం ఉంటేనే తీసుకోండి. ఈ మాయాద్రవం రాసి రాత్రిపూట చంద్రుడు వెలుతురులో పెడితే రేపు ఉదయానికి మీరు అసలు తేడా కనిపెట్టలేరు. ఇది నిజంగా బంగారంలా మారిపోతుంది. వీడమాయకుడు ఏదో పిచ్చి నమ్మకంతో ఉన్నాడు. ఈ మాయాద్రవం తీసుకుని వీడి కడియాన్ని నిజంగానే బంగారంగా మార్చి నేను లాభపడతాను. సరే రామయ్య, ఆ సీసా ఇక్కడ పెట్టి వెళ్ళు. రేపు ఉదయం దీని ఫలితమేంటో నేనే చూస్తాను. సోమయ్య రాత్రి మాయాద్రవం రాసి పడుకుంటాడు. వాడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు రామయ్య మెల్లగా సోమయ్య ఇంటికి వెళ్తాడు. సోమయ్య గారు, చేపని పట్టాలంటే ముందు ఎరవేయాలి. మీరు మాయాద్రవాన్ని నమ్మాలంటే మీకు బంగారం కనిపించాలి. రామయ్య సోమయ్య దగ్గరున్న ఇత్తడి కడియాన్ని మార్చి సరిగ్గా అలాగే ఉండే ఒక నిజమైన బంగారు కడియాన్ని అక్కడ పెట్టి మాయమవుతాడు. ఉదయాన్నే నిద్రలేచిన సోమయ్య కడియం మెరుపు చూసి ఆశ్చర్యపోతాడు. ఓర్ దేవుడో, ఇది నిజంగానే బంగారమైపోయింది. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. ఆ రామయ్యగాడి దగ్గర ఇంకా ఏదో పెద్ద విద్యే ఉంది. వీడు సామాన్యుడు కాదు. వాణ్ణి పట్టుకుంటే నేనీ ఊరికే కాదు, ఈ జిల్లాకే కుబేరుణ్ణైపోతాను. మరుసటి రోజు ఉదయం రామయ్య పథకం ప్రకారం ఒక పెద్ద నల్లటి కుండతో సోమయ్య దగ్గరకు వస్తాడు. సోమయ్య గారు, ఆ మాయాద్రవం పనిచేసిందా? ఇప్పుడు ఇది చూడండి. ఇది అక్షయకుండ. ఇందులో ఏది వేసినా మరుసటి రోజుకి అది రెండవుతాయి. ఇది మా ముత్తాతల కాలం నాటిది. కాని దీనికి కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. నియమాలా? ఎన్ని నియమాలైనా పర్వాలేదు. ఆ కుండ సంగతేంటో త్వరగా చెప్పు. నీక్కావాలంటే నీ అప్పు మొత్తం ఇప్పుడే రద్దు చేస్తాను. రామయ్య తన వ్యూహంలో తదుపరి అడుగు వేశాడు. ఎంతో జాగ్రత్తగా దాచుకున్న ఒకే ఒక్క బంగారు నాణాన్ని తీసి సోమయ్య కళ్ళెదుటే ఆ నల్లటి కుండలో వేస్తాడు. సోమయ్య కళ్ళు ఆశగా ఆ నాణాన్నే చూస్తుంటాయి. చూసారా సోమయ్య గారు, ఇది మామూలు కుండ కాదు, మహిమగల అక్షయకుండ. ఇందులో మొదటి నాణెం పడింది. ఇప్పుడు అసలు ప్రక్రియ మొదలవుతుంది. అయ్యా, మీరు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కళ్ళు గట్టిగా మూసుకోండి. 1 నుండి 10 వరకు మనసులోనే లెక్కపెట్టండి. ఆ సమయంలో మీ ఇష్ట దైవాన్ని, ధనలక్ష్మి అమ్మవారిని మాత్రమే తలుచుకోవాలి. పొరపాటున ఏమాత్రం కళ్ళు తెరిచినా ఆ మంత్రశక్తి వికటించి ఉన్న నాణెం కూడా బూడిదైపోతుంది. జాగ్రత్త. అలాగే రామయ్య, నేనస్సలు కళ్ళు తెరవను. నా కళ్ళే కాదు, నా శ్వాసను కూడా బిగపట్టి లెక్క పెడతాను. 1, 2, 3. ఓ ధనలక్ష్మీ తల్లి, నా గల్లా పెట్టి నిండిపోవాలి. ఈ రామయ్యగాడి కుండ నిజమవ్వాలి. సోమయ్య భక్తితో, అత్యాశతో కళ్ళు మూసుకోగానే రామయ్య తన జేబులో అత్యంత రహస్యంగా దాచుకున్న 2వ బంగారు నాణాన్ని ఏమాత్రం శబ్దం రాకుండా మెల్లగా ఆ కుండలో వేస్తాడు. అయ్యా సోమయ్య గారు, 10 అంకెలు పూర్తయ్యాయి. మెల్లగా కళ్ళు తెరిచి కుండలో ఉన్న లక్ష్మీదేవి మహిమను మీ కళ్ళతోనే చూడండి. అబ్బబ్బా, అద్భుతం, మహాద్భుతం. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను రామయ్య. ఒక్క నాణెం వేస్తే అచ్చం అలాంటిదే ఇంకో నాణెం పక్కన మెరుస్తోంది. 2 నాణేలు. రామయ్య, నువ్వు మామూలు రైతూ కాదురా. సాక్షాత్తు ఆ కుబేరుడి వరపుత్రుడివి, మహానుభావుడివి. ఇదిగో, మీ తెలివితేటలకి, ఈ కుండ మహిమకి దాసోహం. ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్న నీ అప్పు మొత్తం రద్దు చేస్తున్నాను. ఇదిగో. రామయ్య, నాదొక చిన్న మనవిరా. ఎలాగో నీ పొలం కాగితాలు నీకిచ్చేశాను కదా, నీ పాత అప్పు అంతా వదిలేశాను కదా, ఈ కుండని ఎలాగైనా నాకమ్మీరా. కావాలంటే ఇప్పుడే నా సొంత డబ్బుల్నుండి మరో 5,000 రూపాయలు నీకదనంగా ఇస్తాను. ఈ ఒక్క కుండ నా ఇంట్లో ఉంటే నా దగ్గరున్న ఆస్తినంతా రోజురోజుకు రెట్టింపు చేసుకుంటాను. నన్ను కాదనుకురా. అయ్యో, ఎంత మాట సోమయ్య గారు! ఇది మా ముత్తాతల కాలం నాటి వంశ పారంపర్య గౌరవం. దీన్ని అమ్ముకుంటే మా తాతల ఆత్మలు క్షమించవు. కానీ మీరేమో ఊరు పెద్దలు, పైగా నా పొలం కాగితాలు తిరిగిచ్చి నన్ను ఆదుకున్నారు. మీరంతగా అడుగుతుంటే నేను కాదనలేకపోతున్నాను. అయితే దీనికి ఒక కఠినమైన షరతుంది. షరతా? ఎలాంటి షరతైనా సరే, ఎన్ని నియమాలైనా నేను పాటిస్తాను. ఆ షరతేంటో త్వరగా చెప్పు రామయ్య. నా ప్రాణం విలవిలలాడిపోతోంది.
ఈరోజు రాత్రి శుభముహూర్తం ఉంది. మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, నగదు, బంగారు నగలు గలు ఆస్తిపత్రాలు ఇలా ఏవేవి రెట్టింపు అవ్వాలని మీరు కోరుకుంటున్నారో అవన్నీ ఈ కుండలో వేసి మూత పెట్టాలి. రాత్రంతా ఆ కుండను ఎవరూ ముట్టుకోకూడదు. రేపు ఉదయానికి మీరు వేసిన వస్తువులన్నీ రెండుగా మారిపోతాయి. అప్పుడే నా ముత్తాతల కుండ శక్తి ఏంటో మీకు పూర్తిగా తెలుస్తుంది. కాని గుర్తుంచుకోండి, ఆశ ఉండాలిగాని అత్యాశ పనికిరాదు. రామయ్య వెళ్ళిపోగానే సోమయ్య ఇంటికి వెళ్ళి తలుపులన్నీ గట్టిగా వేసుకుంటాడు. అత్యాశ అతని తలకెక్కి కూర్చుంటుంది. ఇంట్లో ఉన్న మూలమూలల వెతికి సామాన్యుల దగ్గర లాక్కున్నవన్నీ బయటికి తీస్తాడు. ఈ రోజుతో నా దరిద్రమన్నీ తీరిపోతాయి. ఇదిగో నా గల్లాపెట్టెలో ఉన్న 5,000 నగదు. రేపటికి 10,000 అవ్వాలి. ఇదిగో మొన్న రంగన్న దగ్గర వడ్డీ బదులు లాక్కున్న వాడి భార్య బంగారు నెక్లెస్. రేపటికి 2 నెక్లెస్లవ్వాలి. ఊరి జనం తాకట్టు పెట్టిన వెండి గిన్నెలు, రాగి పాత్రలు, ఆస్తిపత్రాలు అన్నింటినీ ఈ కుండలోనే తోసేస్తాను. రేపు ఈ పాటికి నేను ఈ ఊరికే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న 10 జిల్లాలకి, అంతెందుకు ఈ రాష్ట్రానికి అత్యంత ధనవంతుణ్ణవుతాను. ఆ రామయ్యగాడికి పొలం కాగితాలిచ్చేశానని రాధ ఏడుస్తుందేమో. రేపు పొద్దున ఆ కాగితాలు కూడా రెట్టింపయి 2 సెట్లు నా చేతికొస్తాయి కదా. అప్పుడు మళ్ళీ వాడి పొలాన్ని నేనే రాసుకుంటాను. వాడికంటే నేనే తెలివైనవాణ్ణి. అర్ధరాత్రి అవుతుంది. సోమయ్య తన ఆస్తులన్నీ రెట్టింపవుతాయనే ఆనందంలో గుర్రుపెట్టి గాఢ నిద్రలోకి జారుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో రామయ్య తన మిత్రులు రంగన్న, చారులతో కలిసి చీకట్లో మెల్లగా సోమయ్య ఇంట్లోకి ప్రవేశిస్తాడు. చారీ, రంగన్న, ఇట్రండి. వాడు బాగా నిద్రపోతున్నాడు. ఆ గదిమూల్లో ఉన్న నల్లటి కుండం చూడండి. అందులోనే వాడు ఊరి జనం రక్తాన్ని పీల్చి దాచుకున్న పాపపు సొత్తంతా ఉంది. త్వరగా, ఏమాత్రం శబ్దం కాకుండా ఆ కుండలో ఉన్నదంతా మూటలో వేయండి. రామయ్య, నాకు చేతులు వణుకుతున్నాయిరా. వాడెక్కడ లేస్తాడో అని భయంగా ఉంది. వాడు లేస్తే మనల్ని దొంగలను ముద్ర వేసి జైల్లో పెట్టిస్తాడు. అవును రామయ్య, వీడు పరమఘాతకుడు. వీడిని నమ్మలేం. అయినా ఈ కుండలో నిజంగానే ఊరువాల నగలున్నాయా? భయపడకండి చారీ, రంగన్న. వాడి అత్యాసే వాడి కళ్ళు మూసేలా చేసింది. వాడు నిద్రపోవటం లేదు, ఆశలాశల లోకంలో తేలుతున్నాడు. త్వరగా ఆ కుండలో ఉన్న నగలు, డబ్బు, మన ఊరు జనం తాకట్టు పెట్టిన ఆస్తి పత్రాలు అన్నీ బయటకు తీయండి. ఎవరెవరి వస్తువులు వాళ్లకు తిరిగిచ్చేద్దాం. ఇప్పుడు ఈ కుండ ఖాళీగా ఉండకూడదు. ఇందులో ఈ నల్లటి రంగు రాళ్లను, కొన్ని పాత పనికిరాని కాగితాలను, తుప్పుపట్టిన ఇనుప ముక్కల్లో నింపండి. వాడు ఇన్నాళ్ళు ప్రజలకిచ్చిన కష్టాలు, చూపించిన రంగురాళ్ల మోసాలు వాడికి ఇలాగే తిరిగి వెళ్ళాలి. పని పూర్తయ్యాక కుండ అచ్చం మునుపట్లాగే పెట్టేయండి. రామయ్య చెప్పినట్లే వారు కుండలోని విలువైన వస్తువులన్నీ సంచిలో వేసి ఆ కుండలో రంగురాళ్లను, ఇనుప ముక్కలను నింపి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించగానే సోమయ్య ఆతృత తట్టుకోలేక నిద్రలేచి గబగబా కుండ దగ్గరకు పరిగెత్తుకెళ్తాడు. దండం పెట్టుకుని ఎంతో ఆశగా కుండ మూతను తెరుస్తాడు. అమ్మో, నా ఆస్తి అంతా రెట్టింపైపోయి ఉంటుంది. నా బంగారు గనులు, నా నోట్ల కట్టలు. ఏంటిది? లేదు, ఇది జరగడానికి వీల్లేదు. ఏది నా బంగారం? ఏవి నా నోట్ల కట్టలు? నా ఆస్తి కాగితాలన్నీ ఏమైపోయాయి? ఇందులో ఉత్తరంగు రాళ్ళు, తుప్పుపట్టిన ఇనుప ముక్కలున్నాయేంటి? నా సర్వస్వం పోయింది. ఓరి దేవుడో, నన్ను నట్టేట ముంచేశారారా. రామయ్య, ఎక్కడున్నవురా దొంగ రామయ్య? నన్ను మోసం చేశావు కదరా. నా సొత్తంతా మాయం చేసి నాకు రాళ్ళిచ్చావు కదరా. ఊరి జనమంతా రండి, నన్ను దోచేశారు. సోమయ్య పెడుతున్న ఘోరమైన అరుపులకు, కేకలకు నిద్రలేచిన ఊరి జనం, రంగన్న, చారి అందరూ రచ్చబండ ముందు గుమిగూడుతారు. రామయ్య ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ అక్కడికి వస్తాడు. ఏమైందయ్యా సోమయ్య గారు? పొద్దు పొద్దునే ఏంటా రభస? ఆకాశం వైపు చూస్తూ అలా పిచ్చివాళ్లా ఊగిపోతున్నారు. ఏమైనా దయ్యం గట్రా పట్టిందా ఏంటి? అంతా బానే ఉందా? ఒరేయ్ దొంగ రామయ్య, ఇంకా నటిస్తున్నావా? నీ అక్షయకుండ అని
నా నెత్తిని పెట్టావు కదరా. నా గల్లా పెట్టే డబ్బులు, ఊరివాళ్ల నగగలు, నా ఆస్తి పత్రాలు అన్నీ ఆ కుండలో వేస్తే ఉదయానికి అందులో రంగురాళ్ళు వచ్చాయిరా. నన్ను రోడ్డున పడేశావు. నీ కుండమాయ కాదురా, నీది దగా. నా ఆస్తి నాకిచ్చేయి. అరే రే సోమయ్య గారు, ఇదెక్కడ న్యాయమండి? నిన్న కాక మొన్న నేనిచ్చిన ఇత్తడి కడియం రాత్రికి రాత్రే నికార్సైన 24 క్యారెట్ల బంగారు కడియం అయినప్పుడు మీరు నమ్మారు కదా. మరి అదే కుండలో మీరు వేసిన బంగారం కాల మహిమ వల్ల రంగు రాళ్ళెందుకవ్వవు? అదంతా ఆ దైవ లీల. అవునయ్యా సోమయ్య, రామయ్య చెప్పింది నిజమే కదా. ఇత్తడి బంగారమైనప్పుడు నీ పాపపు బంగారం రాళ్ళు అవ్వడంలో తప్పేముంది? సరిగ్గా చెప్పావు రంగన్న. వీడిన్నాళ్ళు మన రక్తాన్ని పీల్చి అన్యాయంగా సంపాదించిన పాపమంతా దేవుడిలా రంగురాళ్లుగా మార్చేశాడు. చూసారా సోమయ్య గారు, ఊరు జనం ఏమంటున్నారో? మీరు ఇన్నాళ్ళు అమాయకులను మోసం చేసి కూడబెట్టిన పాపమే ఆ కుండలో రాళ్ల రూపంలో మీకు దర్శనమిచ్చింది. దేవుడు మీకు సరైన తీర్పిచ్చాడు. సోమయ్య గారు, ఇకనైనా మీ నాటకాలు ఆపండి. మీరు దాచుకున్న ఆ ఆస్తి పత్రాలు, నగలు అన్నీ ఇప్పుడు ఎవరెవరికి చెందాలో వారి ఇళ్లకు భద్రంగా చేరిపోయాయి. నా తండ్రిని మోసం చేసి మీరు లాక్కున్న మా పొలం కాగితాలు కూడా ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. మీరు చేసిన అక్రమాలు, మోసాలు అన్నీ ఆధారాలతో సహా ఊరి జనానికి తెలిసిపోయాయి. ఇప్పుడు చెప్పండి, ఈ పత్రాలన్నీ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేద్దామా? లేక మీ తప్పు ఒప్పుకుని ఇకనైనా మనిషిలా బతుకుతారా? వద్దు రామయ్య, వద్దు. నన్ను పోలీసులకు అప్పగించకు. నా పరువు పోతుంది. నా అత్యాసే నన్ను గుడ్డివాణ్ణి చేసిందిరా. ఎదుటివాడిని మోసం చేస్తే దేవుడింతకంటే ఘోరంగా బుద్ధి చెబుతాడని నాకిప్పుడే అర్థమైంది. నన్ను క్షమించండి. నేను చేసిన పాపాలకి తగిన శాస్తి జరిగింది. ఇకపై నేను ఎవర్నీ మోసం చేయను. అన్యాయంగా లాక్కున్న ఆస్తులు వాళ్లకిచ్చేస్తాను. నన్ను క్షమించు రామయ్యా. సోమయ్యలో వచ్చిన ఆ మార్పును చూసి శాంతిపురం ఊరి జనమంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక మోసగాడిని వాడి సొంత మోసంతోనే, అత్యాశ అనే బలహీనతతోనే చిత్తుచేసిన రామయ్య తెలివితేటలను, రాజనీతిని ఊరి జనం వేనోళ్ల మెచ్చుకున్నారు. ఆ రోజు నుండి ఊరిలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటివారిని మోసం చేయాలని చూసేవాడు ఎప్పుడూ తన గోతిని తనే తవ్వుకుంటాడు. పరిమితిలేని ఆశే మనిషికి అసలైన సర్వనాశనానికి, దుఃఖానికి కారణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.